అందరికన్నా ముందు ఈ గుండోడు బండోడు వచ్చినట్టున్నారే. చిన్న చిన్న విషయాలకి అమ్మాయిలు చనిపోవాలని చూస్తే ఊర్లో అమ్మాయిలందరూ కరువైపోతారు. ఏంటి గునుక్కుంటున్నారు? ఇది నా ప్రాబ్లంలే. కర్మగాలి అమ్మాయి చనిపోయి ఉంటే మిక్స్ చేసిన మందు గ్లాసు చేజారిపోయి ఉండేది మామ. ఓ నువ్వు చూడటానికి గుండులా ఉన్నా, నువ్వు చెప్పేవన్నీ లడ్డులా ఉంటాయి అయ్యా. ఎక్కువ పొగడబాక మామ. ఏ పోరి, మళ్ళా సావాలని చూడకు. ఎవ్వరొచ్చి కాపాడలేరు. మళ్ళాంటి అమ్మాయిలంతా అబ్బాయిలను చంపాలా. అమ్మాయిలందరూ దీనిలా ధైర్యంగా ఉంటే మళ్ళాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో. ఈ ఐసోడొకడు జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి మాదిరి నలుగురు పిల్లలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ చిరంజీవి ఎక్కడ, ఈ పనికమాలోడు ఎక్కడ? వీడు ముఖం చూస్తే 3 నెలలు మలం రాదయ్యా. ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. నువ్వెందుకు వచ్చావురా? అలాగే తిరిగెళ్ళు. నేను వస్తే కాలు చేతి చేస్తా. నేనే వాడిని తిడదాం అనుకున్నా, గుండోడి తిట్టాడు. పోనీలే, ఇప్పుడు హ్యాపీగా ఉంది. అంతా తలరాత. బాధలో ఉంటే పేపర్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాను? చంపినందుకు మనం పోలీసులకు దొరికిపోతామంటావా? మనమేం చంపలేదు కదరా, అతని దగ్గర డబ్బులే కదా తీసుకున్నాం. అది బాబు వాళ్ళ మామని తెలియక. ఆయన దగ్గర 2 లక్షలు ఉన్నాయని తెలిసి మనలాగా ఎవరైనా ఫాలో చేసి ఉంటారేమో. అలాగైతే ఆ 2 లక్షలు మనం తీసుకున్నాం కదా, ఎవరైనా ఫాలో చేస్తే మనని ఫాలో చేయాలి కదా. మనం తీసుకోక ముందు నుండి అతను ఫాలో చేస్తుంటే మనం అతని దగ్గర నుండి డబ్బులు తీసుకున్న తర్వాత మనలాగా వేరే వాళ్ళు అతను ఫాలో చేసి అతని దగ్గర డబ్బులు లేవని చంపుండొచ్చుగా. ఈ హత్యకి మనకు ఎటువంటి సంబంధమే లేదు కనుక ధైర్యంగా ఉందాం. కూడా నమ్మలేకపోయా. ఇంతకుముందు డబ్బున్న వాళ్ళు పేదోడిని ఎమరిచేవారు, ఇప్పుడు పేదోడే పేదోడిని ఎమరిస్తున్నాడు. ఏం చెప్తున్నావురా? నువ్వు నీ ఫ్రెండ్ వైన్ షాప్లో మాట్లాడింది అంతా నీ విన్నా. మా మావయ్యను నువ్వే చంపేశావు. అదేంటంటే మొత్తం నాకు తెలుసు. మీ అక్క నేను బాగా చూసుకుంటాను. అక్కని బాగా చూసుకోవడానికి నేనున్నాను. నీలాంటి నీచులు మాకు అవసరం లేదు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు. నేను అసలు జరగనివ్వను. నా జీవితం నాశనమైంది, నా అక్క జీవితం నాశనమైంది. నీకు జీవించే హక్కు పోయింది. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ప్రాణంతో ఉంటేనే కదా. నువ్వు నా జీవితం అంతా తోడుంటావని అనుకున్నాను. నువ్వు కూడా హంతకుడి అయ్యావే. అక్క, చెడ్డోళ్ళని దేవుడు సంహరిస్తాడని నువ్వే చెప్పావు కదా.